అమ్మవారి హృదయం నుంచి బాలా త్రిపుర సుందరీదేవి పుట్టింది. పాప వచ్చి, అమ్మ వచ్చింది భండాసురుడు కాదు కదా, భండపుత్రులు, నీ వరకు ఎందుకు, నేను లేనా నీ పుత్రికని, నన్ను పంపించు తల్లి అంటే, అప్పుడు అమ్మవారు, తల్లి నీ వయస్సు 9 ఏళ్ళు, నువ్వెలా వెళ్తావు యుద్ధానికి అని అంటే, ఏం పర్వాలేదమ్మా, నీ ఆశీస్సులుంటే వెళ్ళి జయించుకుని వస్తాను అంటే, చివరికి అమ్మవారు కౌగలించుకుని బాలా త్రిపుర సుందరీదేవిని యుద్ధానికి పంపించారు. అప్పుడు బాలాంబిక హంసలు మోసే రథాన్ని ఎక్కి యుద్ధం చేయడం ప్రారంభించింది. రాక్షసులందరినీ చీల్చి చెండాడి మరి 200 అక్షౌహిణుల సైన్యం. ఆలోచించండి, మహాభారతం 18 అక్షౌహిణులతో జరిగింది, ఇది 200 అక్షౌహిణులు. అప్పుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ సైన్యం మొత్తాన్ని భస్మం చేసేసారు. 30 మంది భండాసుర పుత్రుల శిరస్సుల్ని నరికి పారేసింది బాలామ్మవారు. అప్పుడు ఆవిడ పరాక్రమం చూసి లలితమ్మవారు పొంగిపోయారు. అదే లలితా సహస్రనామంలో భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని చెప్తారు. అలా పుట్టారు బాలా అమ్మవారు. లలితాదేవి యొక్క నిర్మలమైన కౌమార రూపం బాలాంబిక. ఆ తల్లి చేతుల్లో అభయహస్తం, అక్షమాల, పుస్తకం అవన్నీ ఉంటాయి. అసలు బాల అనే నామమే ఒక మంత్రం లాంటిది, ఆరాధిస్తే మనోవికారాలు పోతాయి, సత్సంతానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తుంది శాస్త్రం. ఇంతకీ బాలా త్రిపుర సుందరిలా అలంకరించిన అమ్మవారి స్వరూపాన్ని చూసి మనమేం నేర్చుకోవాలి అంటే, చిన్నపిల్లల్లో అమ్మవారిని చూడటం నేర్చుకోవాలి.